మీకు వాస్తుల మీద నమ్మకం ఉందా సార్? ఏం లేదండి, వాస్తుల మీద నమ్మకం లేదా సార్? ఎన్నడూ కూడా దాని గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఊళ్ళల్లో వాస్తుకు సంబంధించిన ఆలోచన ఉండదు. ఇంటికి పోతే ఎటు దిక్కు వంటగది ఉండాలని చూసుకుంటారు తప్ప కానీ వేరే ఏది పట్టించుకో. మీరు లెఫ్టిస్ట్ కదా, మీకు అలాంటి అట్లా అని కాదు, అది లేదు, అసలు సమాజంలో లేదు. లేనప్పుడు మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మధ్యలో వచ్చింది. మీరు చూస్తే సమాజంలో లేదంటున్నారు. ఇప్పుడు వాస్తు బాగోలేదని సచివాలయాన్ని మార్పు చేస్తున్నారు కదా అక్కడ నుంచి. మా చిన్నతనంలో ఆలోచన లేదు. 1000 గడప దాటితేనైతే వాస్తే ఎక్కడికి రాదు, అది ప్రయోజనం లేదు అని. కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకునేదంటే తూర్పుకో ఉత్తరానికో దర్వాజా ఉండాలి, వంటగది పలానా దిక్కు ఉండాలి, ఇవి తప్ప వేరే ఏది ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు. ఎవ్వరు నాకు తెలిసి వాస్తు ఆలోచనతో ఇల్లు మార్చుకున్న వాళ్ళు, వాస్తును దృష్టిలో పెట్టుకొని ఇల్లు డిజైన్ చేసిన వాళ్ళు, ప్లాట్లు కొన్నోళ్ళు నాకు తెలిసి 1980 దాకా చాలా తక్కువ కనబడతారు. 80ల తర్వాతనే ఇది పిచ్చి ఒకటి బాగా పిచ్చిలాగా వచ్చింది. అది మరి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు వాస్తు ప్రకారం ఇల్లు కట్టారు. వాస్తు దోషం ఉందంటే సచివాలయాన్ని కూడా మరో ప్రాంతానికి మారుస్తున్నారు. సచివాలయం మార్పుకు వాస్తు దోషం అనేటువంటిది మనల్ని నమ్మించడానికి చెప్తున్న విషయం. దానికి ఏం వాస్తు దోషం ఉంటుందండి? నాకు స్థూలంగా తెలిసిన కాడికి ఈశాన్యానికి నీళ్లు ఉండాలి, పెద్ద చెరువు ఉంది, అంతకంటే సుఖంగా ఇంకేముంటుందండి? దాని గేటు ముందు దక్షిణానికి ఉండేది బాగుండదని చెప్పి తూర్పుకు మార్చుకున్నారు. తూర్పు తర్వాత దాన్ని ఇప్పుడు తెలంగాణ గేట్ అయితే అది ఉత్తరం దిక్కే ఉంది, అది కూడా వాస్తుకు అనుకూలమే. ఇంకేమన్నా బయట చిన్న ఏమన్నా ఉంటే వాటన్నింటినీ కూడా సవరించుకోవటం పెద్ద కష్టమైనటువంటి విషయాలు కావు. వెనకాలన్న మింట్ కాంపౌండ్ కూడా ఇప్పుడు పనిచేయటం లేదు కాబట్టి దాన్ని కూడా తీసేసుకొని గవర్నమెంట్ దాంట్లో సెక్రటేరియట్లో కలుపుకొని కావాలనుకుంటే ఇంకేమన్నా ఉంటే సవరించుకొని ఇంకో దగ్గర మింట్ కాంపౌండ్కి అవసరమైనటువంటి స్థలాన్ని కేటాయించవచ్చు. అది పెద్ద కష్టమైన విషయం కాదు. కాబట్టి ఇదేంటంటే వాస్తు దోషం కారణంగానే ఆయన మారుస్తున్నారనేది పూర్తిగా అబద్ధమైనటువంటి విషయం. నల్లులు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా అంటారు కదా, చిన్న ఏమన్నా ఉంటే సరి చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. అది కూడా వాళ్ళే అంటారు. ప్రతి దానికి ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దోషం అనేది ముఖ్యం కాదు, దానికి కలిగేటువంటి ప్రయోజనాలు కనుక అది ఎక్కువ ఉంటే అప్పుడు ఈ దోషాలను మనం పట్టించుకోనక్కర్లేదని. ఇవన్నీ చూసినప్పుడు వాస్తును ఏమన్నా చిన్నవి ఉన్నా సరి చేసుకోవటం కష్టసాధ్యమైన విషయాలు ఏం కావు. విషయం ఏంటంటే వాస్తు అంటే జనం నమ్ముతారు అనేది వారు అనుకుంటున్నారు. వాస్తు పేరుతో ఒక సెంటిమెంట్గా దాన్ని వాడుకొని సెక్రటేరియట్ మార్చడానికి దాన్ని ఒక పావుగా ఒక ఎత్తుగడగా ఉపయోగించుకోవాలనేదే సీఎం గారి ఆలోచన. కానీ ఏదో వాస్తు ఆలోచనతోనే దాన్ని మారుస్తున్నారనే విషయాన్ని నేను అస్సలు అంగీకరించాను.